లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెంగనపేట ఈ తల్లాడు మండలం. మాకు 10 ఎకరాల పొలం ఉంది ఈ విలేజ్ లో. నేను వరి 2 పంటలు వేస్తుంటాం ఇక్కడ. ఈ 2 పంటల్లో ఈ పోయిన సంవత్సరం అసలు ఒక పంట కూడా సరిగ్గా రాలేదు. ఈ సంవత్సరం ఇంకా నార్లు పోసినాం. కొంత నార్లు పోసి నాటైతే కదా ఖర్చు ఎక్కువ దాని ఉద్దేశంతో ఎదజల్లటం అనేది మొదలుపెట్టినాయి. ఊళ్ళో 98% ఎదజల్లిను. కొంత మిషన్తో కూడా ఎదబెట్టినాం. మిషన్ గుర్రెలు కూడా మా దగ్గర ఉన్నాయి. ట్రాక్టర్ తోటి ఊళ్ళో వదిలిపోతే ఆటోమేటిక్ అయ్యేది. అదే విషయం. రుణమాఫీ అనేది ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ కూడా రుణమాఫీ చేస్తానే 4 విడతలకు ఇచ్చారు. ఒక 25,000 ఒకసారి, 50,000 ఒకసారి, ఇంకా ఎట్లా పెట్టుకుంటూ పోయారు. కానీ ఒకేసారి ఈ 2 లక్షల రుణమాఫీ కూడా ఒకేసారి చేస్తే బాగుంటుంది రైతుకి ఆలోచన. రైతు కండిషన్లు అనేది రైతుకి లేదండి. ఇప్పుడు మీకు అనేది రుణమాఫీ అంటే రుణమాఫీయే కాదు. రుణమాఫీ అంటే అప్పు తీసుకున్న దాన్ని రద్దు చేయడం అని అర్థం. దీని కండిషన్లు అనేది లేదు సార్. రైతులు అనేవాడు వాడు కండిషన్ పెట్టుకోదలుచుకుంటే ఇతను ఎంప్లాయా, లేకపోతే ఇతను ఏమైనా భూస్వామే, లేదా ఇంకేదైనా ఇతర వ్యాపారాలు ఏమన్నా చూడడం ఆలోచన చేయాలి. కానీ ఎక్కువ 90% రైతులే ఉన్నారు. చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. మీరు రైతు భరోసా, ఈ గవర్నమెంట్ రైతు భరోసా అంటారు కదా, అంతకుముందు రైతు బంధు అనేవాళ్ళు. దాన్ని ఇప్పుడు దీనికి రైతు భరోసా అనే ఉంది. గుట్టలకి వాస్తవం, గుట్టలకి మేటలకి ఆ పాస్బుక్ లో ఉన్న వాటన్నిటికి ఇచ్చేది అది వాస్తవం. అది ఇప్పుడు అట్లా జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే పాస్బుక్ కాకుండా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తే ఆ విలేజ్ లో ఉన్నటువంటి రైతులు కొంతమంది, ఆ అగ్రికల్చర్ ఆఫీసర్లు కొంతమంది, తర్వాత ఇంకా పక్క ఉన్న వాళ్ళని కనుక్కుంటే అసలు నాటేసేది ఎవరు, నాటైన పంట పండించేవారు, పంట పండినవాడు, గుట్టలేదని మాకు క్లియర్ తెలిపోతుంది. ఊళ్ళల్లో ఉన్నప్పుడు 99% తెలిసిపోద్ది. ఇప్పుడు సొసైటీ ద్వారా కూడా సొసైటీలు మీటింగ్లు పెట్టి అవి గుర్తించాలన్న ఆలోచనలు కూడా గవర్నమెంట్ ఇప్పుడు మొన్న ఇది ఒక ఆలోచనలో ఉన్నది తెలుస్తుంది. ఇప్పుడు రేషన్ కార్డు కన్నా భూమికి సంబంధం లేదండి. రేషన్ కార్డు అనేది అది మన గుర్తింపు కార్డు, కానీ భూమికి రేషన్ కార్డులో ఇప్పుడు భూమి ఒక రైతు పిల్లగాడు, ఒక ఎకరం ఉన్న పిల్లగాడు ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుండడు, ఎక్కడ చదువుకుంటాడు, కష్టపడి చదువుకుంటాడు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినంత మాత్రం తండ్రికి ఇవ్వడం అది పద్ధతి కాదు. ఇప్పుడు రైతే వ్యవసాయమే, కొడుకే అట్లా ఆ ఉద్దేశం. కానీ కొంతమంది అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంప్లాయ్ అవుతుంది రద్దు ఇవ్వకూడదని ఆలోచన, అది మాత్రం నేను దాన్ని మాత్రం వ్యతిరేకించుతాను. వ్యవసాయదారికి ఎట్లంటే ఎంత ఇచ్చినా ఇంకా తరుగునే ఉంటుంది. వ్యవసాయం అంటేనే అది వ్యవసాయం సహాయం ఉండదు, అది ఖర్చుతో కూడింది వ్యవసాయం అనేది. ఇప్పుడు జనాలు అంతా ఏంటంటే వ్యవసాయాన్ని వదిలిపెట్టి సిటీలు ఫాలో అవుతున్నారంటే కారణం ఈ వ్యవసాయాలు పెట్టుబడి పెట్టి రాక సరిగా ఇది. కానీ పోయిన ₹1,00,000 మాఫీ అయింది, దాంట్లోంచి ఇది పోద్ది వాళ్ళకి ఏమంటాం అనేది అది ఏం కాదు. ఆ గవర్నమెంట్ వేరు, ఆ వ్యవహారం వేరు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టారు కదండి, మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తామని. అప్పటికే ₹1,00,000 ఉంది కదా. అందుకని మేము 2 లక్షలు చేయడం ఇది మంచిదండి రైతువారీగా. ఎప్పటి నుంచో బకాయిలో ఉండి పెట్టుబడులు పెట్టుకుంటా, కరెంట్ లైన్లు వేసుకుంటా, బోర్లు వేపించి ఎన్ని ఖర్చులు పడి తెచ్చి పెట్టినండి. పొలాలు లోన్ పెట్టి తెచ్చుకున్నాం. 5 ఇయర్ పాత ఎంత ఉంటున్నాయి. ఈ కరెంట్ లైన్లు సరిగ్గా లేవు, ఆ పంటలు పండక, కాలువలు రాక చాలా ఇబ్బందులు పడి ఉండవండి. అవి మొత్తం మాఫీ చేస్తేనే బాగుంటుంది రైతుకి. రుణమాఫీ అంటే మరి 5 సంవత్సరాలు అంటే తీసుకున్న వాళ్ళే మళ్ళీ వాళ్ళే పోతున్నాయి, వెనకటి వాళ్ళే పోవట్లే, పాత వాళ్ళే. మరి చేయటమైన పాత వాళ్ళకి చేయాలి కండి. పాత వాళ్ళకి చేయకుండా కొత్త వాళ్ళకి అవుతున్నాయిగా. పాత వాళ్ళు అంతే ఉన్నారుగా బకాయిలో, వాళ్ళకి వడ్డీ వేసింది ఏముందిగా. 10 ఎకరాల లోపు, 5 ఎకరాలు 10 ఎకరాల లోపు వాళ్ళకి చేసినా మంచిగా ఉంటుంది. గతపడితే పొడి భూములకి ఇచ్చే పని లేదులేండి. సాగు చేసే పొలాలకి ఇచ్చినా అందరికీ ఉంటుందిగా. ఎంతో కొంత ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు, ఒక 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉంటారు కంటే. ఇక ఎక్కువ ఉన్నోళ్ళు భూస్వాములేగా. 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నోడు చేస్తే అందరికీ వర్తించిద్ది. కౌలు రైతులు అంటే వాళ్ళు పొలాలు వాళ్ళు చేసుకుంటారు కండి. కాకపోతే కౌలు తగ్గిస్తారు రైతు. ఆ కౌలు వస్తుంది అనుకుంటే, రైతు బంధు వస్తుంటే కౌలు తగ్గిస్తారు చేసేవాడికి. తీసుకున్నాం సార్, అది మాఫీ కావాలి ఇచ్చారు కదా సార్. మరి 23 డిసెంబర్ మట్టికి ఇచ్చారు. జనవరి తీసుకున్నాం మొన్న, పోయిన జనవరి. వాటికి కావని ఇచ్చారు అంటారు. ఎప్పుడు ఇచ్చినా అయితే అని అన్నారు, ఇప్పుడు తీసుకున్నా అయితే అని అన్నారు. డిసెంబర్ 9 మట్టికే ఇచ్చారు కదా సార్. 24లో తీసుకున్నాం, 23 డిసెంబర్ మట్టికి ఇచ్చారు కదా సార్. మరి వాటికి కావంటున్నారుగా, వాటికి ఏం చేయాలి మేము? మాకు ఎట్లా మరి? తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. ఈ రైతు రుణమాఫీ కింద లోన్లు పెట్టుకుంటే పోయినసారి అట్నే కాలేదు.
ఈసారి కూడా కావాలని మన కాంగ్రెస్ పార్టీకి మేము కృషి చేశాం. మన కాంగ్రెస్ కూడా ఎట్లా చేయకపోతే మనకి కూడా ఇది ఆయనకి తగిన దెబ్బలే మనకి తగులుతాయి. ఉద్యోగులు అంటే ఐటీ మానేసి వస్తే వాళ్ళకి ఏమి ఇస్తారు? వాళ్ళు ఐటీ ఉద్యోగులు ఇలా ఉంటే రేపు పోతాయండి, ఇంటికి వస్తారు పిల్లలు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని కూడా గమనించుకొని, వాళ్ళని కూడా ఆలోచించుకొని, వాళ్ళకి కూడా ఏదో ఒకటి రుణం మాఫీలు వచ్చేది చూడాలి. కార్డులు కండిషన్ అంటున్నారు. రేషన్ కార్డు మాకు ఎకరం ఉన్నా రేషన్ కార్డు తీసేశారు, ట్రాక్టర్ ఉందని. మరి మాకు రేషన్ కార్డులు రాలేదు, ఉన్నవి తీసేశారు. మరి రేషన్ కార్డులు ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. ఇంకా అవి ఇప్పుడు ఇస్తారు. ట్యాక్సులు కడుతున్నారంటే ఇలా ఐటీ వాళ్ళు కడుతున్నారండి. ఐటీ ఉద్యోగం వాడు కంపెనీ వాడు పీకేస్తారు, ఇంటికి వస్తాడు. ఆ పిల్లగాడు ఏమేమి కడతాడు? ఐటీ ఉద్యోగులు కడుతున్నారు, ట్యాక్సులు కడుతున్నారు. మేమేం కడుతున్నాం అండి ఇక్కడ? రైతులు ఏం కడతారు ట్యాక్సులు? మాది పాస్బుక్లు తనఖా పెడితేనే కదా లోన్ ఇచ్చింది మాకు. దాని మీద వ్యవసాయం చేసుకోవడానికే కదా. మా పిల్లగాళ్ళు చదివించుకోవడానికి కూడా అదే లోన్ పెట్టుకుంటేనే కదా మాకు ఇచ్చేది చదువుకోవడానికి. ఇక్కడ మన పక్కన అక్కడ ఆ రోజు ఆయన చేసింది అన్ని సర్వేలని పెట్టిండు, అవి కాలేదు సోమంగా. ఆయన్ని కూడా అట్నే ఓడగొట్టిండ్రు. అక్కడ చంద్రబాబు గారు గెలిచిండ్రు. ఇప్పుడు ఆయన పట్టిన పరిస్థితి మనకి వస్తుంది అక్కడ ఇక్కడ కూడా. మనం కూడా అన్నిటికి కూడా అన్ని జాగ్రత్తగా చేయాలి. మన కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే మనకి మళ్ళీ భవిష్యత్తులో మంచిగా ఉంటుంది. ఆంధ్ర అండి, ఆంధ్ర రాజశేఖర రెడ్డి గారు కొడుకు కూడా అట్నే కదా చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసింది, ఆయన చేయకపోతే ఓడించారు ఆయన్ని. ఇప్పుడు మనం కూడా చేయకపోతే మన పరిస్థితులు కూడా అట్నే ఉంటాయి. మనం కూడా జాగ్రత్త చేయాలి. మన కాంగ్రెస్ పార్టీ గట్టిగా చేయాలి. మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన పొంగులేటి రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు, మన బట్టి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు సహకరించి చేయాలి. మా మంత్రులు 3 మంత్రులు ఉన్నారు. మన సీఎం గారు, మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మంచిగా చేయండి, అన్ని అందరికీ కూడా బాగుంటది. వ్యవసాయ మంత్రి గారు ఉన్నారు కదా, తుమ్మల నాగేశ్వరరావు గారు, అందరికి రైతులకు కూడా బాగా మేలు చేసి మన రుణాలు ఎక్కువగా ఇప్పించి ఈ మాఫీలు వచ్చేవి కూడా మంచిగా చూసి అందరికీ మాఫీలు చేయాలండి. అది మేము కోరుకునేది. రుణమాఫీ అనేది బంగారం ఒకటి, భూ తనఖా ఒకటి, ఇవన్నీ వేరువేరుగా చేయకూడదు కదా. అన్నీ ఒకటే రకంగా రుణమాఫీ అంటే ఉండోడు పెట్టుకోండు, లేనోడు పెట్టుకోలేదు. ఏది పెట్టుకున్నా కూడా రుణమాఫీ కిందకే వస్తుంది. కానీ అది వేరు, ఇది వేరు. 5 ఎకరాలకే చేస్తాం, 3 ఎకరాలకే చేస్తాం. అసలు ఎప్పుడూ కూడా కండిషన్గా మీరు చేసింది లేదు. అట్లనే మన కేసీఆర్ అట్నే చేసి 4 సార్లు 4 పాతికలను చేసి ఆ వడ్డీ కూడా చాలకుండా పోయినట్టే పోయింది. ఈ పార్టీ కూడా అదే రకంగా చేస్తే దీన్ని కూడా మరుచుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా చేస్తే బాగుంటది. మీరు నలుగురు, ఇక్కడ 3 మంత్రులు ఉండారు, నలుగురు కూడా చేసినట్టు ఏం కనపట్లేదు మాకు. చెప్పటమే కానీ ఆగస్టు అనే వాయిదాలు వేస్తున్నారే కానీ ఏది కూడా అసలు మీరు చేసింది ఏది లేదు. ఇప్పటికైనా మీరు ఒక్కసారే చేసేటట్టుగా ఉండాలి. రాజశేఖర రెడ్డి చేసిండు ఆ రోజు, ఇవాళ మీరు అదే విధంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ కొంత భవిష్యత్తు ఉంటది. నా పేరు కళ్యాణపు సాంబశివ, మాది వెంగన్నపేట గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. వ్యవసాయ కుటుంబం మాది. ఇప్పుడు మామూలుగా రైతు రుణమాఫీ గురించి రకరకాల అపోహలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది పాస్ పుస్తకాలు ఉంటేనే రుణమాఫీ ఉంటుందా, లేకపోతే బంగారం రుణాలకు కూడా రుణమాఫీ అవుతుందా, లేదు తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అవుతుందా, ఐటీ కట్టే వాళ్ళకి రుణమాఫీ ఉండదా, ఇలా రకరకాల అపోహలతోని చాలా మంది ఉన్నారు. ఈ అపోహలు మొత్తం పోవాలి అంటే ఈ బాధ్యత వహిస్తున్న మన జిల్లా మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, దానికి సంబంధించిన శాఖ అధికారులు కానివ్వండి, ఎవరైనా సరే పూర్తి స్థాయిలో ఒక అవగాహన కల్పించే విధంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో రైతు రుణం తీసుకోకుండా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి కొంతమందికి కౌలు రైతులు ఉంటారు. ఈ కౌలు రైతులు కూడా ఇప్పుడు వాళ్ళు రుణమాఫీ కోరుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారికి రుణమాఫీ ఉండదు అంటే వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. రేపు ఫ్యూచర్ లో వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వాలకు ఎవరైతే వారికి సహకారం అందించలేదు ఆ కౌలు రైతులకి, వాళ్ళు మైనస్ గా మారే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా తీసుకునే నిర్ణయాలు కరెక్ట్.